ఇప్పుడు ఏపీ హైకోర్టు జాబ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ వెయిట్ చేస్తా ఉన్నది దానికోసమేనమాట. అయితే ఇక్కడ దాని గురించి ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ముందుగా అయితే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా వినండి. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ మిస్ అవుతారు. అసలు ఈ హైకోర్టు జాబ్ రిజల్ట్స్ డిలే అవ్వబోతున్నాయి. ఎందుకు అవ్వబోతున్నాయి? మొన్న అక్టోబర్ 14వ తారీఖు హైకోర్టులో వాదనలు జరిగినాయి. కొంతమంది దీని మీద పిటిషన్ వేశారు. ఎందుకు వేశారు? అయితే హైకోర్టు ఏం చేసింది? రిజల్ట్స్కి దానికి సంబంధం ఏంటి? ఇదంతా చెప్తాను. చివరి వరకు చూడండి. ఇక వచ్చేసరికి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే హైప్ ఇవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే కొంతమంది పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అందుట్లో ఎక్కువ మంది వచ్చేసరికి ఎవరున్నారు? కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి నోటిఫికేషన్ ద్వారా వచ్చేసరికి రెగ్యులరైజేషన్ అవుతుంది కదా. సో ఆ రెగ్యులరైజేషన్ ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడినప్పుడు కొంతమంది ఏమో నోటిఫికేషన్ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు కదా, కొంతమంది ఏమో నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ రాశారు, కొంతమంది ఏమో నోటిఫికేషన్ ద్వారా రెగ్యులరైజేషన్కి ఇది చేసుకున్నారు, కొంతమంది ఏమో నోటిఫికేషన్ లేకుండానే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇదయ్యారు. అయితే ఇప్పుడు వీళ్ళు కోర్టులో కేసు వేశారు దీని మీద. అసలు అలాంటి రూల్ ఎక్కడా లేదు అని చెప్పేసి ఒక రూల్ ఉంది దాంట్లో ఏపీ సెక్షన్స్లో. సో అది లేదు అని చెప్పేసి వాళ్ళు వేయటం జరిగింది. అయితే కోర్టు ఏం చేసింది? ఏపీ హైకోర్టు వచ్చేసరికి ఈ రెగ్యులరైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కావాలి. ఎవరైతే నోటిఫికేషన్ లేకుండా అప్లై చేశారో, ఎవరైతే నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేశారో, ఎవరైతే నోటిఫికేషన్ చూసి అప్లై చేసి ఎగ్జామ్ రాశారో వాళ్ళందరి లిస్టింగ్స్ కావాలని చెప్పేసి వీళ్ళు ఇవ్వటం అయితే జరిగిందనమాట తీర్పుని. అయితే అది ఎప్పటికి పోస్ట్ పోన్ చేశారు? ఆ తీర్పుని నవంబర్ 4, 2025కి పోస్ట్ పోన్ చేయటం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. వీళ్ళు చివరిలో చెప్పింది ఏంటంటే నవంబర్ 4వ తారీఖున మళ్ళీ హీరింగ్ అనేది మధ్యలో ఉంది కాబట్టి రిజల్ట్స్ అప్పటి వరకు మేము రిలీజ్ చేయలేము, దీనిపై స్టే విధిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్పటం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో స్టాండింగ్ కౌన్సిలింగ్ వాళ్ళని ఈ వివరాలు ఏవైతే ఉన్నావో ఆ వివరాలన్నీ కూడా మొత్తం కూడా లిస్టింగ్స్ రూపంలో మనకు నవంబర్ 4వ తారీఖున సబ్మిట్ చేయాలి కోర్టులో. అప్పటి వరకు రిజల్ట్స్ రావు, రిజల్ట్స్ రిలీజ్ చేయలేము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి మరి రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి? రిజల్ట్స్ అయితే నవంబర్ 4న కనుక తుది తీర్పు వచ్చినట్టయితే మనం అనుకున్నట్టు డిసెంబర్లో 3 నెలల తర్వాతే రిజల్ట్స్ వచ్చేదానికి ఉంది. లేదు మళ్ళీ ప్రొసీడింగ్స్ కనుక జరిగినట్టయితే అప్పుడు ఇక తర్వాత జరిగేదానికి ఛాన్స్ ఉంది, టైం పట్టేదానికి ఛాన్స్ ఉంది. మనం ఏదైతే అనుకున్నాం జనవరి, ఫిబ్రవరి అలా పోయేదానికి ఛాన్స్ ఉంది. అయితే దీనికి సంబంధించిన హైకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాని పీడిఎఫ్ని తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో కొద్దిసేపటి క్రితం నేను షేర్ చేయడం జరిగింది. మీకు ఇంకా నేను ఏదన్నా మిస్ చేశాను అనుకుంటే, మీకు ఇంకా దీని మీద క్లారిటీగా నేను చెప్పలేదు అనుకుంటే దాన్ని చూడండి. ముఖ్యంగా లాస్ట్లో ఉంటుందండి పీడిఎఫ్ చివర్లో. అందుట్లో రిజల్ట్స్ సంబంధించింది, నెక్స్ట్ పోస్ట్ పోన్మెంట్కి సంబంధించిన అప్డేట్ కూడా. ఓకేనా? పై ప్రొసీడింగ్ అంతా కూడా రెగ్యులరైజేషన్కి సంబంధించిందే. కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయర్స్ ఎవరైతే వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఉండటం జరిగింది. వాళ్ళే ఇందుట్లో వేయటం అయితే జరిగిందనమాట, నోటిఫికేషన్ ద్వారా. నోటిఫికేషన్ కాని వాళ్ళు. ఓకేనా? అది